మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వాస్తవాలు సత్యాలు తెలుసుకునేటప్పుడు ఎంత ఆలస్యమైంది, ఎంత లేటుగా మనం నిజాలు తెలుసుకుంటున్నాం అనే దానికంటే మనం నిజాలు తెలుసుకుంటున్నామా లేదా అబద్ధాల్లోనే కొట్టుకుపోతున్నామా అనేటటువంటిది చాలా కీలకమైన విషయం. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళా అన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల మంది దాదాపు మొన్న 12వ తేదీ నాటికే ప్రభుత్వం లెక్కల ప్రకారం 48 కోట్ల పైచిలుకు మంది అక్కడికి వచ్చారు. కుంభమేళాలో పవిత్ర స్నానాన్ని ఆచరించారు అని చెప్పి చెబుతున్నారు. ఇదంతా ఓకే, ఎన్ని వందల కోట్ల మంది వస్తారని కాదు, ఎంత ప్రచారం చేశారు, ఇన్ని కోట్ల మంది కోట్లాదిగా భక్తులు అక్కడికి తరలి వస్తారు. సో అక్కడికి తరలి వస్తారు అని చెప్పినప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ మేము ఇన్ని ఏర్పాట్లు చేశామని చెబుతూ వస్తున్నప్పుడు నిజంగా వాస్తవానికి ప్రభుత్వం అటు కేంద్రం కానీ ఇటు యూపీ ప్రభుత్వం కానీ సర్వసన్నద్ధంగా ఉందా అనే ప్రశ్న మీద ఇప్పుడు చాలా డౌట్స్ అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. ఎందుకంటే మిత్రులారా, అక్కడ మహాకుంభమేళా జరుగుతుంది, పవిత్రమైనటువంటి ఘటన, ముఖ్యంగా దేశంలో హిందువులకు అతి పవిత్రమైనటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఎంతోమంది కోట్లాదిగా తరలి వస్తారని మనకు తెలుసు. కానీ జనవరి 13వ తేదీన ప్రారంభమయ్యి దాదాపు 45 రోజుల పాటు జరిగేటటువంటి ఈ మహాకుంభమేళలో కోట్లాది మంది పాల్గొంటారు. ఫిబ్రవరి 26వ తేదీ దాకా జరుగుతుంది. కానీ జనవరి 29వ తేదీన దుర్ఘటన జరిగింది, తొక్కిసలాట జరిగింది, దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది, మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి సందర్భాల్లో దుర్ఘటన జరగడము, తొక్కిసలాట జరగడము, కొంతమంది మృతి చెందడం అనేటటువంటిది ఇప్పుడు కొత్త విషయం కాదు. కానీ గతంలో అనుభవాన్ని పాఠంగా తీసుకొని మనం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడం అనేటటువంటిది అధికారంలో ఉన్నటువంటి పాలకుల యొక్క ప్రథమ కర్తవ్యం, ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, ప్రైమ్ డ్యూటీ అది. సో జనవరి 29వ తేదీన ఆ తొక్కిసలాట ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వీటన్నిటి మీద ఇప్పటికే మనం చాలా విన్నాం, చాలా వీడియోలు చూసాము, చాలా వార్తా కథనాలు విన్నాము, పత్రికల్లో చదివాము. కానీ మిత్రులారా, ఆ రోజు జరిగినటువంటి 29వ తేదీ జరిగినటువంటి ఘటన ఎంత దారుణమైంది, ఎంత దురదృష్టకరమైంది, ఎంత విషాదకరమైంది మనందరికీ తెలుసు. చనిపోయింది 30 మంది అని చెప్పి గవర్నమెంట్ లెక్కలు చెప్తోంది. దీని మీద ఇప్పుడు ప్రశ్న చిహ్నాలు మొలకెత్తుతున్నాయి. రోజు రోజుకి అటు పార్లమెంట్లో, లోక్సభలోను, రాజ్యసభలోను ప్రతిపక్షాలు గుండెలు బాదుకుంటూ లెక్కలు అడిగాయి ప్రభుత్వాన్ని. ప్రభుత్వం లెక్కలు చెప్పిందా? మీరు 30 మంది అని చెబుతున్నారు, కానీ చనిపోయింది చాలామంది, వందల సంఖ్యలో ఉంటుంది, వేల సంఖ్యలో ఉంటుందని ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాయి. ఇక్కడ ప్రధానమంత్రి పిఎం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటటువంటిది ఉంది. దాని మీద దర్యాప్తు జరుగుతుంది, చాలా దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇంతవరకు ఏ నివేదికలు కానీ దర్యాప్తు చేస్తున్నటువంటి సంఘాల నివేదికలు బయటకు రాలేదు. ప్రభుత్వం దీని మీద ప్రతిపక్షాలు లేనిపోని రాజకీయం చేస్తున్నాయని చెప్పడమే తప్ప నిజంగా ఎంతమంది చనిపోయారు అనేటటువంటిది లేదు. ఈ ఏర్పాట్ల కోసం దాదాపు 7,500 కోట్లు ఖర్చు పెట్టి, చూడండి, నేను చెప్తున్నటువంటిది కాదు. ఇప్పుడు మిత్రులారా, మీకు ప్రధాన మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటటువంటిది పాలకులకు పాదదాసోహం అయిపోయి ఉన్నటువంటి ఈ సందర్భంలో, ఈ కాలంలో మనకు సోషల్ మీడియా వేదికలే ఆధారం. ఆ ఆధారంగానే మనకు అనేక వార్తలు వస్తున్నాయి. ఎంతమంది చనిపోయారు అనేటటువంటిది, చనిపోవడం నిజము, సరే, అట్లాంటి తొక్కిసలాటలు జరుగుతాయి, దాని నుంచి తప్పించుకోవాలని కూడా ఎవరు ప్రయత్నం చేయకూడదు. కానీ ఎంతమంది చనిపోయారని కనీసం నిజం చెప్పడానికి ఏమైంది? హిందూ పేపర్లో నిన్న ఎడిటోరియల్ వచ్చింది. అలాగే రవీష్ కుమార్ లాంటి పెద్ద సుప్రసిద్ధులైనటువంటి పాత్రికేయులు ఎన్నెన్నో న్యూస్ పోర్టల్స్లోనూ చాలామంది
అనేక విషయాలు వెల్లడిస్తున్నారు. ఇందులో మొట్టమొదటగా ఆ తొక్కిసలాటలో జనవరి 29 జరిగినటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారనేటటువంటిది ఫ్యాక్ట్ తెలియలేదు. సత్యాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ప్రజలకు ఉంటుంది. అలాగే సత్యాన్ని తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము, ఆతృత, ఆందోళన ప్రజలకు ఉంటుంది. సగటు మానవుడికి, సగటు దేశ పౌరుడికి ఉంటుందన్నమాట. ఇందులో వీళ్ళు ఏం చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ కానీ, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కానీ అందరూ కూడా ఏం చెప్పారయ్యా అంటే, మేము ఈ మేళాకు సంబంధించి చాలా ఏర్పాట్లు చేశాము, స్పెషల్ అరేంజ్మెంట్స్, ఇంక్లూడింగ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఎక్విప్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ట్రాక్ క్రౌడ్స్, వాటర్ ఫిల్టర్స్ టు కీప్ ద రివర్స్ క్లీన్, ఏ మేక్ షిఫ్ట్ టౌన్ రిప్లీట్ విత్ హాస్పిటల్స్ అండ్ స్పెషల్ పర్పస్ ట్రైన్స్ అండ్ బస్సెస్. ఇట్లాగ ఎన్నో ఏర్పాట్లు మేము చేసామని చెప్పేసి ఊదరగొట్టారండి. ఊదరగొట్టడంలో మామూలుగా కాదు. సరే, దాన్ని అప్పటికి రాబోయేటటువంటి రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా ప్రచారం కూడా చేసుకున్నారు. అది లబ్ధి కూడా పొంది ఉండవచ్చు. కానీ మరి ఇన్ని ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళు అన్ని సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా వాళ్ళ దగ్గరికి, ఆ సీసీ కెమెరాలు దాదాపు 2000 పైచీలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సో ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి లెక్కలు ఒకటి. ఆ లెక్కలు చూస్తుంటుంటే భయానకమైనటువంటి నిజంగా భయోత్పాతం కలుగుతుంది మనలాంటి వాళ్ళకి, సాధారణమైనటువంటి వాళ్ళకి. చాలామంది హాస్పిటల్స్లో అనామకంగా చనిపోయినట్టు, వాళ్ళు ఇక్కడికి వచ్చి చనిపోలేదు, తొక్కిసలాటలో చనిపోలేదు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏదో అనారోగ్యంతో చచ్చిపోయినట్టు అక్కడ బంధువులను పిలిచి సర్టిఫై చేసినట్టు, ఇదంతా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాటలు. మనం అందరం పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. సో ఇది అంటే వాస్తవంగా కుంభమేళా ఇంతమంది, ఇన్ని కోట్ల మంది రావాలని కోరుకోవడము, ఆకాంక్షను వ్యక్తం చేయడము, దాన్ని ప్రచారం చేసుకోవడం, ఇదంతా ఒక ఎత్తు అయినప్పటికీ కూడా మనం సాధారణంగా ఒక ఇంట్లో ఒక పెళ్ళి పెట్టుకుంటే ఒక 300 మందో 400 మందో బంధువులు వస్తారని అనుకుంటాం. వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేస్తాం. ఇంకొక 50 మందినో 100 మందినో ఎక్కువ వేసుకొని భోజనానికి కానీ ఉండడానికి కానీ వసతులు ఏర్పాటు చేస్తామా లేదా? సో ఇన్ని కోట్ల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ఎక్కడున్నాయి, భద్రతా ఏర్పాట్లు ఎక్కడ లోపం జరిగింది ఏమిటి అనేది ఇంతవరకు మనకు తెలియదు. ఇదంతా ఇలా ఉంచుతాం. ఇది జనవరి 29న జరిగినటువంటి వ్యవహారం మిత్రులారా. దీంట్లో చాలా చాలా అనుమానాలు, సందేహాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అనేటటువంటిది ఇంకా తెలియదు. ఈ విషయం ఇలా పక్కన పెడితే ఇంకొకటి, సరిగ్గా ఆ జనవరి 29 ఘటన తరువాత 16 రోజులకి ఢిల్లీ రైల్వే స్టేషన్లో మరో తొక్కిసలాట జరిగింది. 16 రోజులకి గుర్తుపెట్టుకోండి. జనవరి 15 రాత్రి 9:30. ఎన్ని రోజుల గ్యాప్ ఉంది? సరిగ్గా ప్రయాగరాజు వచ్చినటువంటి, ఆ కుంభమేళాకు వచ్చినటువంటి భక్తులు లక్షలాది సంఖ్యలో ఆ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చారు. ఎన్ని రోజులు గ్యాప్? 16 రోజులు. అంటే ఒక దుర్ఘటన జరిగింది, చాలా విషాదకరమైనటువంటి దుర్ఘటన జరిగింది, ప్రభుత్వం ఆపలేకపోయింది, చేతులు ఎత్తేసింది, అదంతా వేరే విషయం. కానీ ఇంత జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా రోజులు ఈ కుంభమేళా జరుగుతుంది, చాలా కోట్ల మంది భక్తులు వస్తారు. మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి, పోలీసు బలగాలు కానీ లేదా సిఆర్పిఎఫ్ కానీ లేదా అధికారులు కానీ, ఈ మొత్తం యంత్రాంగం అంతా కూడా ఎంత అలర్ట్గా ఉండాలనేటటువంటి విషయం సామాన్యుడు కూడా అర్థమయ్యేటటువంటి విషయం. కానీ మిత్రులారా, 16 రోజుల గ్యాప్లో ఢిల్లీలో జరిగినటువంటి దుర్ఘటన ఉందే, అత్యంత దారుణం అన్నమాట. ఆ ఘటన గురించి కూడా హిందూ పేపర్ ఎడిటోరియల్లో చెప్పారు. కేవలం హిందూ పేపర్ అనే నేను చెప్పట్లేదు, అన్ని న్యూస్ పేపర్స్లో, న్యూస్ పోర్టల్స్లో, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు, ఆ దుర్ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ చూస్తే మనం కన్నీటి పర్యంతం అయిపోతాం. అంత దారుణమైంది. అంటే ఇన్ని రోజుల తర్వాత 29వ తేదీ జనవరి 29న అక్కడ జరిగితే ఇంతమంది భక్తులు వస్తారని తెలుసు, ఏ స్టేషన్లో ఎంత రష్ ఉంటుంది అనేటటువంటిది తెలుసుండి అక్కడ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఇది ఇంకొక క్వశ్చన్.
ఈ క్వశ్చన్కి వాళ్ళే సమాధానం చెప్పాలి. సరే మనం ప్రశ్నలే కానీ ఈ దేశంలో సమాధానాలు అనేవి ఉండవు, కానీ కనీసం ప్రశ్నలన్నా మనం పంచుకుందాం. జస్ట్ we just share our feelings, our questions with each other. సో అక్కడ ఏం జరిగిందంటే మిత్రులారా, సరే అక్కడ కూడా ఒక దుర్ఘటన జరగవచ్చు, తొక్కిసలాట జరగవచ్చు, కానీ ఆ జరిగిన తర్వాత మేనేజ్మెంట్ ఉందే, ఆ ఘటన జరగలేదు, దేశానికి తెలియకూడదు అని కవర్ చేయడానికి జరిగినటువంటి మేనేజ్మెంట్ ఉందే, అది ఇంకా దురదృష్టకరం. మీరు రవీష్ కుమార్ అఫీషియల్ ఆయన వీడియోల్లో కానీ, దేశభక్తి కానీ, పుణ్యప్రసూన్ వాజ్పేయి కానీ, ప్రజ్ఞాకా ప్రన్నా కానీ, ఇట్లాగా చాలామంది యూట్యూబర్స్ చేసినటువంటి వీడియోస్ చూడండి. లేదంటే ది వైర్ లాంటి, స్క్రోల్ లాంటి, మింట్ లాంటి ఇట్లాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళండి, పచ్చి నిజాలు మీకు బయటపడతాయి. అక్కడ జరిగింది 9:30కి, రాత్రి 9:30 ఘటన జరిగింది, తొక్కిసలాట జరిగింది. కారణం ఏమిటయ్యా అంటే స్పెషల్ ట్రైన్స్ వేశామని చెప్పేసి అత్యధికంగా టిక్కెట్లు అమ్మారు. జనం రష్ విపరీతంగా పెరిగిపోయింది. విపరీతంగా పెరిగిపోవడంతో ప్లాట్ఫామ్లో తొక్కిసలాట జరిగింది. సరే, అంత రష్ వచ్చిన తర్వాత ఏం చేశారు వీళ్ళు? అక్కడ పోలీస్ స్టేషన్లో అధికారులు ఏం చేశారు? అనౌన్స్మెంట్ చేసి ఒకసారి ఒక ప్లాట్ఫాము, మరోసారి మరో ప్లాట్ఫామ్, ఇలాగా నిమిషాల్లోనే ప్లాట్ఫామ్స్ మార్చి అనౌన్స్మెంట్స్ చేయడంతో తొక్కిసలాట అక్కడ జరిగింది. మరి తొక్కిసలాట జరిగినప్పుడు వాస్తవం ఏమిటి, వాస్తవంగా జరిగింది ఏమిటి అనేది దేశానికి తెలియాలా, ప్రజలకు తెలియాలా? ఇమీడియట్గా మనకు దేని ద్వారా తెలుస్తుంది? ANI వార్తా సంస్థ. అది ఎవరి అధీనంలో ఉంటుంది? ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. ఆ వార్తా సంస్థ ఏం చెప్పిందయ్యా అంటే, అక్కడ ఏమీ జరగలేదు, ఒక టెన్షన్ అనేటటువంటిది ఒకటి మౌంట్ అయింది, కానీ అక్కడ మీకు ఏమి రూమర్, అవన్నీ రూమర్స్, తొక్కిసలాట జరిగిందనేటటువంటిది రూమర్స్ అని చెప్పి జస్ట్ ఎప్పుడు 9:30కి జరిగితే 10 గంటలకి అక్కడి నుంచి గాయపడిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని ఆ దగ్గరలోనే ఉన్నటువంటి ఆసుపత్రులకి తరలిస్తే, ఇదంతా అయిపోయిన తర్వాత గంటన్నర టైం తీసుకొని ANI వార్తా సంస్థ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, మీరు నమ్మకండి అదంతా రూమర్ అని అంది. తర్వాత కొంతసేపటికి 15 మంది గాయపడ్డారని చెప్పేసి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత అసలు విషయం ఎప్పుడు మనకు తెలిసిందే అంటే 11:55కి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, అక్కడ ఇప్పుడు ప్రభుత్వం లేదు, అక్కడ పాలన అంతా ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ 11:55 మిత్రులారా, కరెక్ట్గా టైం, వీటన్నిటినీ కూడా వాళ్ళ ట్వీట్స్ మీరు చూడొచ్చు అన్నమాట. అన్నీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో ఉన్నాయి. ఆ ట్వీట్స్ని కూడా కొంచెం మార్చారు. తర్వాత ఆ విషయంలోకి వద్దాం. సో ఆయన ఏమో తొక్కిసలాట జరిగింది, కొంతమంది మరణించారు, దీని పట్ల విచారాన్ని నేను వ్యక్తం చేస్తున్నానని చెప్పినటువంటి లెఫ్టినెంట్ గవర్నరు 11:55 తర్వాత వెంటనే 12:24 ఆ ప్రాంతంలో మళ్ళీ ఆ ట్వీట్ని కొంచెం సరిచేసి మార్చి మరణాలు సంభవించాయి అన్న మాటను తీసేసి, అక్కడ అధికారులందరూ అలర్ట్గా ఉన్నారు, అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అది ఇది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేసినట్టుగా వచ్చింది. ఆ తర్వాత మనకి రైల్వే మినిస్టర్ రంగంలో దిగుతాడు. ఎవరు? అశ్విని వైష్ణవ్. ఆయన ఏం చెప్తాడు? వచ్చి 2 గంటల తర్వాత, ఘటన జరిగిన 2 గంటల తర్వాత రైల్వే మినిస్టర్ ఆ ఘటన దగ్గరకు వెళ్ళినట్టుగా లేదు, కానీ ఆయన ట్వీట్లో ఏం చెప్పాడయ్యా అంటే, ఇదంతా కూడా సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్, అక్కడ ఏమీ జరగలేదు, పోలీస్ అండ్ RPF అందరూ కూడా అక్కడ రంగంలోకి దిగారు, సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అని అంటాడు. ఆయన అక్కడ నిజం ఏం చెప్పలేదు మనకి. ఎంతమంది 18 మంది అప్పటికే చనిపోయారు ఆయన మాట్లాడుతున్నప్పటికే. ఆయన తర్వాత PM ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేసి ఆయన చెప్పాడు, ఇక్కడ స్టాంపీడ్ అంటే తొక్కిసలాట జరిగింది, కొంతమంది చనిపోయినట్టుగా తెలిసింది, వాళ్ళ పట్ల నా విచారాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను, వాళ్ళ కుటుంబాలకి నా సానుభూతిని తెలియజేస్తున్నాను, సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొని అక్కడ తగిన చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించామని చెప్పేసి PM స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ట్వీట్, ఇదంతా కూడా ట్వీట్స్ ఉన్నాయి అఫీషియల్గా చూడండి. అప్పుడు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ మళ్ళీ ట్వీట్ చేసి, ఇగో ఇంతమంది చనిపోయారు,
మళ్ళీ ఇగో ఇక్కడ రంగంలోకి మొత్తం అందరినీ కూడా పోలీసుల్ని అందరినీ కూడా మేము రంగంలోకి దింపాము అని చెప్పేసి ఆయన చెబుతాడు. ఎందుకు ఇంత కవరప్ కార్యక్రమం ఏమిటి? జరిగిన ఘటన జరిగినట్టుగా చెప్పి ఇలా చర్యలు తీసుకుంటున్నామంటే వాళ్ళని ఎవరు కొడతారు? వాళ్ళ అధికారంలో ఉన్నారు, సంపూర్ణమైనటువంటి మెజారిటీలో వాళ్ళు ఉన్నారు, అన్ని బలగాలు యంత్రాంగం మంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కదా. జరిగిన దాన్ని కవరప్ చేసేటటువంటి కార్యక్రమం ఏంటి? ఎందుకు ఇట్లా జరిగింది? ఇది మహాకుంభమేళానా లేదా మహా అసత్యాల అబద్ధాల కుంభమేళానా అనేటటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది మిత్రులారా. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వానికి కొన్ని పాఠాలు తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఆ పాఠాల నుంచి నెక్స్ట్ ఇట్లాంటి ఘటనలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే సందర్భంలో వెంటనే 2 ఘటనలు జరిగాయి. ఇంకొక విషయం దేశానికి తెలియాల్సినటువంటి విషయం, ప్రభుత్వం చెప్పనటువంటి విషయం ఏంటి అంటే, కేవలం ఒకే ప్రాంతంలో మనకి ఎక్కడ 1 జనవరి 29న జరిగినటువంటి ఆ ఘటనలో సంగంనోజ్ ప్రాంతంలో జరిగింది తొక్కిసలాట అని చెప్పేసి అన్నారు. అక్కడ గవర్నమెంట్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం 30 మంది చనిపోయినటువంటిది. కానీ ఝాన్సీ ప్రాంతంలో కూడా అదే రోజు అదే సందర్భంలో తొక్కిసలాట జరిగింది, అక్కడ కూడా కొంతమంది చనిపోయారట. సో ఇవన్నీ కూడా అధికారులు పరిపాలకులు ఎన్ని కవర్ చేయడానికి ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ట్వీట్స్ చేసినా, ఆ ట్వీట్స్ని మళ్ళీ మార్చుకుంటూ ఎన్ని చేసినా, ఇప్పుడు మీడియా ఎంత అలర్ట్ అయిపోయిందంటే, ఈ సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా అధినాయకులు అధినేతలు ఎక్కడ తిరిగితే వాళ్ళ చుట్టూ కెమెరాలు పట్టుకొని తిరిగేటటువంటి రోజుల్లో సోషల్ మీడియా చాలా అలర్ట్ అయిపోయింది. అక్కడ ఏమీ జరగలేదు అని మీరు చెప్తున్నప్పుడు అక్కడ ఇదిరా జరిగిందని చెప్పి విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు రైల్వే స్టేషన్లో పెద్ద సిచ్యువేషన్ ఏమీ కూడా జరగలేదు, అంత పెద్ద గొడవ ఏమి జరగలేదు, అది ఇది అని చెప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి వీడియోలు ఒక మామూలు కెమెరామాన్ తీసినటువంటి విజువల్స్ ఈ రోజున దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా తిరుగుతున్నాయి. మరి దేశాన్ని పాలిస్తున్నటువంటి మీ చేతుల్లో ఇంత పెద్ద మీడియాలు సంస్థలు, ఇంత పెద్ద ఆ టెక్నాలజీ ఉంది కదా, అది మీరు ఎందుకు చేయలేదు ఈ పని? ఆ నిజాలు మీరు ఎందుకు? కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఏమిటయ్యా అంటే భుజాలు తడుముకునే పరిస్థితి. నిజాలు చెబితే ఎక్కడ మన మీద ప్రశ్నలు సంధిస్తారో వీళ్ళని చెప్పేసి నిజాలు దాయడానికి పాలకులు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటారు. కానీ మనము సగటు పౌరులుగా, సగటు భారతీయులుగా మనం ఏం తెలుసుకుంటాము? నిజాలు తెలుసుకుంటాం, సత్యాలు శోధిస్తాం, ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి తెలుసుకుంటాం. అప్పుడు ఈ టోటల్ కుంభమేళాలో జరిగినటువంటి టోటల్ మిస్మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, ప్రభుత్వ వైఫల్యం ఏది ఉందో దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటాం. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రతి ఒక్కళ్ళకి ప్రశ్నించేటటువంటి హక్కు ఉందన్నమాట. సో మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రభుత్వ వైఫల్యం, 2 ఘటనలు, 2 త్రొక్కిసలాటలు జరిగినటువంటి ఆ డెత్స్ నిజంగా అఫీషియల్ డెత్సే కానీ అన్అఫీషియల్గా వేల సంఖ్యలో ఎంతో జరిగింది, ఎంతోమంది చనిపోయారని మనకు తెలుస్తుంది. కానీ ఆ నిజాలు కూడా ఇంకా బయటకు రావాలి. అవన్నీ కూడా బయటకు వస్తేనే తప్ప ఏది ఏమైంది అనేటటువంటిది మనకు తెలియదు. మొత్తం మీద ఈ ఒకే కుంభకోణంలో 2 సంఘటనలు జరిగాయి. ఇంకా కొన్ని రోజులు ఉంది. మరి ఏం జరుగుతుందో, ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటాయో మనకు తెలియదు. కానీ అంతా సవ్యంగా జరిగి భక్తులందరూ అక్కడికి సక్రమంగా వెళ్ళి ఆ పుణ్యస్నానాన్ని ఆచరించి ఎవరి ఇళ్లకు వాళ్ళకు వెళ్ళిపోతే మనకు అదే చాలు సంతోషం. మరొకసారి ఇలాంటి ఘటనలు ఏమీ జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలని మాత్రమే ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకుంటాం. కాకపోతే నిజాలు చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం. ఈ మొత్తం ఎపిసోడ్లో టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి తెలిసింది. దాన్ని కవరప్ చేయడానికి కూడా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఇది మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.